లేడు. ఒక నిమిషం అన్న, ఆతులు పీక్కుంటాడు వాడు. చెప్పండి. నమస్తేనా. నమస్తే, నా పేరు రామకృష్ణ నాయుడు అండి. ఏం చేస్తుంటారా? నేను బిజినెస్ అండి. నిన్న పిఠాపురం సభలో నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఎలా అనిపించినాయి సార్? అంటే వర్మ గారిని అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్లే గెలిచాడని అసలు వివాదాస్పద వ్యాఖ్యలు. లేదు, వర్మ గారు ఆయన లోకల్ మనిషి. ఈయన ఉండేది ఇక్కడ ఈ హైదరాబాద్లో ఈ జూబిలీస్లు ఈ బంగాళాలు అందరూ ఉంటారు. ఆయన లోకల్ మంచిగా కష్టపడ్డాడని ఇంటిని తిరిగి ఇంటింటి కాలు మొక్కి ఆయన వర్మ కష్టపడిన వాడికి ఈరోజు పవన్ కళ్యాణ్ గెలిచాడు. ఆయనకున్న పేరు నిజమే. ఈవీఎంలు హ్యాకింగ్ అది చేసుకొని వీళ్ళు గెలిచారు. లేకపోతే వీడికి ఎక్కడ వస్తుంది? ఇప్పుడు 6 గ్యారెంట్లు అన్నారు, ఎక్కడి నుంచి వచ్చాడు? 6 గ్యారెంటీ ఒకటి లేదు. ఏపీ వాళ్ళు ఏమంటారు? అరే పాలు ఇచ్చిన ఆవును గడిపి అదే గుడ్డి గేదెను తెచ్చుకోనమని ఏపీ వాళ్ళు అందరూ అంటున్నారు. వైఎస్ జగన్ అయితే 99% ఆయన మంచి ఆఫర్లు పెట్టిందని 99% చేశాడు. అందరికి పథకాలు అందించాడు, ఇంటి డబ్బులు అందించాడు, అన్నీ చేశాడు. ఆయన ఒకటి ల్యాండ్ టైటింగ్లు అన్నాడు. ల్యాండ్ టైటిల్ ఏంటంటే యూఎస్లోనో అదర్ కంట్రీస్ ల్యాండ్ టైటిల్ అంటే మన పేరు మీద ఉంటుంది. అదేమో జగన్ అమ్మేస్తాడు చేసుకోండి, అదేం కాదు అక్కడ. అది విశ్వసాలు అనమాట చెప్తున్నాను నేను. అంటే చేసింది 100% కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ చేశారు ఆయన. అది నెక్స్ట్ కూడా ఆయన సీఎం అవుతాడని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. అంటే నాగబాబు గారు నిన్న వాడుకొని అలా మాట్లాడడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదండి. ఆయన పిచ్చారు బుర్రపంజిలే కానీ ఇట్లా కూరుకుని అడుగుతాడు అంత తప్ప ఇంకేం లేదు అక్కడ. అది ఆయనకేముంది? ఆయనకేం తెలుసు సార్? పొలిటికల్ మనిషి ఏమి లేదు, ఏమి తెలియదు. అంటే నిన్న వాడుకునేంత వరకు నాకు మొత్తం వర్మ గారే గెలిపించారని చెప్పి అంతా మాట్లాడారు అన్ని సభల్లో కూడా. ఫస్ట్ ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నాగబాబు గారు అన్నారు, అందరూ మనిషి ఆయన తెలుసు, ఆయన కరెక్టే. కానీ ఈయనకైతే నాగబాబు గారికి సరిగ్గా ఏమి తెలియదు, నాలెడ్జ్ లేని మనిషి. ఏదో ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయన ఏదో టీడీ చైర్మన్ అది అయిపోవాలని, లేకపోతే నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అయిపోవాలి మరొక 2 సంవత్సరాల తర్వాత ఏమో చూద్దాం అది ఎంతవరకు అనేది. ఎమ్మెల్సీ ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అంటే ఎమ్మెల్సీ కాదు ఆయన ఏదంటారు, ఎమ్మెల్సీకి తక్కువ, సర్పంచ్కి ఎక్కువ ఆయన, అంతే. ఇంకేదో కార్పొరేట్ వద్దులే కానీ సర్పంచ్కి ఎక్కువ ఆయన. సర్పంచ్ కూడా ఎక్కువే. ఏం తెలియదు. ఎమ్మెల్సీ అన్నాడు ఏం చేస్తారు చెప్పు? ఎమ్మెల్సీ ఎప్పుడు చెప్పనండి, ఏం చేస్తారు చెప్పమనండి. అక్కడ ఆర్థిక వనరులు ఏమున్నావి, అక్కడ లాభాలు ఏమున్నాయి, నష్టాలు ఏమని చెప్పనండి ఒకసారి, తెలుస్తుంది కదా. అది నేను పవన్ కళ్యాణ్ నేనంటే అభిమానాడే, నేను కూడా ఇష్టమే, నాకు తెలుసు. నేను బిజినెస్ అందరూ ఒకటే. నాకు కావాలంటే అక్కడ ఏం జరిగింది అది మనకు కావాలి కదా. ఎవరైనా ఒకటే. ఇప్పుడు ఆ నైటెడ్ సీట్ కట్టాడు ఎవరు? నాయుడు గారు చేసింది కరెక్ట్. అది ఇప్పుడు ఆ రోజు చాలా మంది బతుకుతారు. ఆ రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఏదో ఇప్పుడు నేతుల ముంచి గారెలు తిన్నామంటే ఎప్పుడో తిన్నాం, అది కాదు. ఇప్పుడు ఏం తిన్నాం అది కావాలి. ఇప్పుడు మనం గింజనం తిన్నామా, లేకపోతే ఏమో పకోడీ తిన్నామా, ఏం కావాలి అది కావాలి మనకి. లేకపోతే అంబలు తిన్నామా, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు కల్చర్ వేరు. అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ 40 ఏళ్ళ టీడీపీ పార్టీని కూడా మనమే అండై నిలిచాము, నేనే నిలబెట్టానని కూడా మాట్లాడాడు. అవసరమైతే మోడీని కూడా నేనే పీఎం చేసినాను కూడా అనేటట్టున్నాడు. ఎలా అనిపిస్తుంది? ఆయన అంటాడు మొత్తం ఇండియన్ ప్రపంచానికి నేనే చేసాను, బోడైన మన ఏదో ఆయన అయిపోండు. ఆయన ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎవరు ఆయన ఉన్నారు కదా సారు, ట్రంప్ గారు. ట్రంప్ కూడా నేనే నిలబెట్టి, నేను ట్రంప్ వాళ్ళు నాన్న అయిపోండి అని అందరూ చెప్పుకుంటారు. నాకేమే, నేను అందరూ మస్తు చెప్తున్నాను నేను. అంటే ఈ మధ్య కేఏ పాల్ గారు కూడా బాగా ప్రశ్నిస్తున్నట్టుంది పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ అంటే అభిమానుడు ఆయన. సత్యంచులు ఆయన కరెక్ట్. కేఏ పాల్ గారు అంటారు కానీ ఆయన ఇంటర్నేషనల్ తిరిగాడు కాబట్టి ఆయనకి కష్ట నష్టాలు నాలెడ్జ్ కొంచెం ఉందండి. నాగబాబు గారు అంటే ఈయన చాలా నాలెడ్జ్ ఉంది. ఈయనకి ఎమ్మెల్సీ గారు ఎంపించినా మంచిదే కేఏ పాల్ గారికి. అది అది నేను చెప్పాను కదా. అంతే. జగన్ అంతా మోసం చేశాడు, ప్రజలను సోమరిపోతులు చేశారు అంటున్నారు సార్. ఎక్కడ చేశారు సార్? ఎక్కడేం చేయలేదు. ఇప్పుడు ఒకటి సార్, అది విలేజ్, సిటీ వేరు, పట్నం వేరు, విలేజ్ వేరు. విలేజ్ కల్చర్ వేరు, సిటీ కల్చర్ వేరు. అక్కడ ఏమున్నది? అక్కడ విలేజ్ నాకు నన్ను ఇప్పుడు కూలికి 500 కావాలి, ఎవడు 600 ఇస్తే ఆడేను కదిలి పోతాను నేను. నాకు కావాల్సిన డబ్బు ఉన్నది, డబ్బు కావాలి కదా తినడానికి. ఎప్పుడో ఏవో 47 సంవత్సరాల మేము స్వర్ణాంధ్ర స్వర్ణయుగం అన్నీ వచ్చేస్తున్నాడు. ఇప్పుడు కడుపు మడుపుంది, ఏం చేయాలి? ఇప్పుడు కావాల్సింది మనకు అన్నము. ఆయన పెట్టినోడే మంచోడు ఇప్పుడు, అంతే. అన్నం పెట్టడం మంచోడు ఇప్పుడు. మరి ఇలా సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చారు, ఫ్రీ బస్. సూపర్ 006 ఇంకేం లేదు అక్కడ, -06 అంతే. అంటే ఇప్పుడు రేపు ఫ్యూచర్ లో రేపు 15 ఏళ్ల పాటు జన సైనికులు ఏమో పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమో చంద్రబాబుని సీఎం చేయాలనుకుంటారు. ఎలా చూస్తారు సార్ దీన్ని? వాళ్ళు ఏదనుకుంటారు, నేను కూడా పిఎం అయిపోయింది మంచిది అనుకుంటారు. అవ్వాలా? మా రోడ్డు మీద తిరుగుతాను, పని చేసి కడతాను, లేదా ఒక ప్లగ్ చేసుకోవడం, అంత ఇంకేం లేదు అక్కడ. అది
అంటే అక్రమ కేసులు కూడా బాగా పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు మరి మీరు మాట్లాడారు, మీ మీద కూడా పెడతారేమో. పెట్టుకోనండి, ఎనీ టైం ఇంటికి రమ్మని అవసరం కూడా చెప్తాను, ఇంటికి తీసుకెళ్ళిపోండి, దాని ఏముంది. దానికి కేసులు భయపడేది లేదు. మనం ఏం చేసామా, మనం ఉన్నది ఉన్నోడు మాట్లాడుతున్నాం మనం, అంతే. పెట్టుకోమనండి. అది కూడా తప్పే అంటున్నారు ఈ రోజుల్లో. మరి ఎవరు అందరూ ప్రతిపక్ష లేదు, వాళ్ళు ఏం మాట్లాడారో వీళ్ళు అది మాట్లాడారు. అంత ముందు అయితే తప్పు చేసిన తప్పే సార్. ఇప్పుడు ఇది జగన్ గారికి ఒక సీఎం ఉన్నప్పుడు మస్తు తిట్టారు, అది పెట్టాడు కేసులు. అవినాష్ రెడ్డి అన్నారు, భారతి అన్నారు, ఏదేదో అనేక రకాల మాట్లాడారు కాదు కదా అక్కడ. మరి వాళ్ళు పెట్టి ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం ఉందని ఎవరికి మీ కేసు వాళ్ళు నాకు కేసు పెడతారు, ఇన్నోటోళ్ళు కేసు నా దోశ నా వెనక వచ్చిన నా ముస్తా కూడా కేసులు పెడతారు. ఏం చేయాలి, అట్లా ఉన్నది ఇప్పుడు వ్యవహారంలో. అక్కడ వైఎస్ఆర్ జెండా కూడా కేసులు పెడుతున్నారు. నా ఇంటి మీద కూడా వైఎస్ఆర్ జెండా తీసుకోమని చెప్పారు, నా మీద కూడా కేసులు పెడతామన్నారు. మా మొత్తం ముసలి మా ఇంట్లో చిన్న ఫ్యామిలీ మాది, వాళ్ళ ఫ్యాన్స్లు కూడా తీశారు. ఏం చేయాలి, ఏం లేదు. ఉన్నది మాకు 1 ఎకరా పొలం ఉంది సార్. ఫైనల్ గా మీరు ఒక జగన్ అభిమాన సార్ మీరు? వైఎస్ఆర్ అండి నేను. సరే సార్, ఎంపీ అరకు ఎంపీ, మామూలు మా సిస్టర్ అరకు ఎంపీ. ఓకే, అది సార్. ఫైనల్ గా జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు సార్? జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే ఏం లేదండి, ఆ పాపమున్నే దేవుడికే తెలియాలి. ఆ తాబోతులు ఉన్నారు, అది ఫ్రీకి ఇచ్చేస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు సార్. ఏమంటూ ఏం లేదు, మీ జగన్ వచ్చి అన్ని అమ్మేస్తారని చెప్పి విలేజ్లకి ఏం తెలుసు సార్ పాపం. కానీ ఇది ఏంటంటే ఏమో వరకు మాకు డౌట్లు ఉన్నవి, అదే కొంచెం డౌట్ కనబడుతుంది. లేకపోతే ఎస్టీసీకి 30 వస్తాయి కదండి, ఇంత ఘోరమా. అది ఆలోచిస్తున్న తర్వాత ఆ దేవుడికి తెలియదు, మనం ఏం తెలియదు ఇంకా. ఆ పాపం పుణ్యం. జగన్ కూడా ఫ్రీ మంది ఇంటికి బార్ పెడతా అంటే గెలిచేటాడేమో. అంతే, ఇంటిని బోర్పడి తెల్లవారు తాగినట్టు ఓట్లు వేస్తారు. ఓట్లేసి అవ్వ కదా. ఇది నేను ఒక దగ్గరకు ఓటు వేస్తే ఇంకో దగ్గరికి వెళ్ళిపోద్ది. రామకృష్ణ నాకు ఓటు వేస్తే మీరు ఆయనకి వెళ్ళిపోద్ది. ఒకటి అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. అది అంతే 100% షూర్ సార్. అదేదో మొక్కాడు అక్కడ, అక్కడ అయిపోయింది, చేశారు, అంత అయిపోయాయి. రియల్ నేను చెప్తున్నాను, ఎవరైతే రోపు ఇచ్చాడో ఆడు మంచాడు సార్. ఇప్పుడు మీ ఇద్దరు మీరు ఒక రోపు ఇచ్చారు అనుకోండి, మీరు నాకు మంచాడే, తిట్టిన మంచి ఇన్స్టెంట్ మంచిలు అంటారు. మరి జగన్ అందరికి డబ్బులు ఇచ్చాడు కదా, మరి జగన్ ఎందుకు మంచోడల్లా? మంచిలు అంటారు, మంచిలు కాదని ఎవరు అన్నారు? లేడీస్ అక్క చెల్లెములు అందరూ అంటారు. ఇప్పుడు స్కూల్ వాళ్ళకి 18,500 ఇచ్చాడు, అమ్మఒడి పథకాలు ఇచ్చారు, లేడీస్ ఇచ్చారు డబ్బులు, మళ్ళీ ఇంటింటికి పెన్సిల్ ఇచ్చారు. మరి ఆయన చేసింది మాత్రం 100% మంచి ఇచ్చేసాడు సార్. ఆయన ఏం చేశారంటే ఉట్టు పుకర్ లేపరు తప్పుడు అది ఏం జరిగింది ఏం లేదు అక్కడ. ఉట్టు పుకర్ లేపరు అంతే. నేను ఉన్నాను కూడా, అది అందరూ ఎవరో సైంటిస్టులు వస్తే అంటే ప్రపంచ దేశాల నుండి ఎవరైనా వస్తే ఇన్వెస్టర్లు వాళ్ళని కూర్చోబెట్టడం కోసం కట్టిన ప్యాలెస్ ని కూడా సొంత ప్యాలెస్ అని చెప్పి అంతకుముందు మాట్లాడారు. లేదండి, అది ఎవరు సార్, అది గవర్నమెంట్ సార్. మీరు కూడా మన రాష్ట్రపతి ఉంటే ఉండట్లేదా? మన పిఎం వచ్చిన కూడా అక్కడ ఉంటారు. ఇప్పుడు జపాన్ టెక్నాలజీ వాడి కట్టారని చెప్పి ఆయన ఎందుకు మన విశాఖపట్నము ప్రెస్టీజ్ ఇష్యూ గురించే కట్టారు. అది జగన్ ఉన్నాడు, ఇప్పుడు ఉండొచ్చు కదా. జగన్ గురించి కొట్టుకున్నాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కూర్చొని మీటింగు ఒక 10 దేశాలు ఇచ్చారు అనుకోండి, కూర్చోవచ్చు. మన సీపోర్ట్ ఉంది, మన వైజాగ్ ఉంది, మన వైజాగ్ సెకండ్ రాజన్ ఉంది. దీనికి ఈ స్టేటస్ సరిపోయింది లేదా అదర్ కంట్రీస్ ఆలోచిస్తారు కదా సార్. అది ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ వచ్చారు, మన హైదరాబాద్లో పెద్ద పెద్ద ప్యాలెస్ ఎందుకు పెట్టారు? ఎండి కంచెలు అప్పుడు కూడా బంగారు స్పూన్లు ఎందుకు? మన ఇండియా గురించి వాళ్ళు తెలియాలి, ప్రపంచ దేశాలు తెలియాలి అని కట్టారు. కట్టిన తప్పే లేదా? ఎన్నో రకాలు ఏదేదో అనుకుంటారు, కానీ అవన్నీ అయితే నేను చెప్తున్నాను అది కరెక్ట్ కాదు సార్. ఒక్క నిమిషం.